ఈ ముగ్గురు కలిసుంటే అక్కడ ఎప్పుడు నవ్వుల సందడే. అన్నట్టు ఈ ముగ్గురు హీరోలకు లవర్స్ కూడా ఉన్నారండోయ్. గమ్మత్తుగా ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా ప్రాణ స్నేహితులే. వీళ్ళు ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉంటారు. మహేష్ లవర్ పేరు మహేశ్వరి. ముద్దుగా మహి అంటుంటాడు. మహి అంటే మహేష్కి, మహేష్ అంటే మహికి చెప్పలేనంత ప్రేమ. వినోద్ లవర్ పేరు దీపు. పాపం దీపు కూడా అమ్మ నాన్న లేరు. అనాథాశ్రమంలో చదివిన దీపు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయింది. అందుకే దీపు అంటే వినోద్కి చెప్పలేనంత అభిమానం, ప్రేమ. రమణ లవర్ పేరు సంధ్య. తను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. అనాథ అయిన రమణకు జీవితాంతం తోడుండబోతున్న సంధ్య అంటే ప్రాణం. ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నా తనతో ఫోన్లోనైనా మాట్లాడుతూ రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఈ మహేష్, వినోద్, రమణలు వారు ప్రేమించిన మహి, దీపు, సంధ్యలతో తమ ప్రేమను అందమైన స్వప్నలోకంలో ఊహించుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నారు. అలాంటి వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో చూద్దాం. విజయ్ కన్స్ట్రక్షన్స్ రిసెప్షనిస్ట్ కావాలను. మంచి జీతం, అనుభవం అవసరం లేదు. ఇంతకు ముందు ఇలాంటి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే అనుభవం ఉందని అడిగాడు. నాది మొన్నే డిగ్రీ కంప్లీట్ అయింది, ఎక్స్పీరియన్స్ లేదని చెప్పాను. దానికి వాడు ఆ అనుభవం కాదు ఈ అనుభవం అంటూ మెలికలు తిరిగాడే. మరి నువ్వేమన్నావే? ఆ ఎక్స్పీరియన్స్ లేదు కానీ కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉందని చెప్పాను. దెబ్బకు భయపడి నో వేకెన్సీ అని చెప్పాడు. మరి అలాంటప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళడం ఎందుకే? శుభ్రంగా ఇంటి దగ్గర వంట నేర్చుకుంటే రేపు నీ రమణైనా సుఖపడతాడు కదా. ఎంతసేపు నీకు ఇదే గోల. మధ్యలో రమణ గురించి ఎందుకే? నీ లవర్ మహేష్ ఉన్నాడే, అతని గురించి నువ్వు ఆలోచించుకో. నా ఒక్కదానికి లవర్ ఉన్నట్టు మాట్లాడతావే? కూల్ బేబీ కూల్, ఏదో జోక్గా అన్నాను. ఇది జోకా? అచ్చు నీ ఫేస్ లాగే ఉంది. నా ఫేస్ అయితే బానే ఉంది. సరే, నాకు ఇంటర్వ్యూకి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్ బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏంట్రా ఇంకా లేవలేదు వీడు? అరే ఈడి పనే పెట్టారా బాయ్. హ్యాపీగా 9 గంటలకు లేస్తాడు. కంప్యూటర్ క్లాస్ అంటే వెళ్ళి అమ్మాయిలతో కాసేపు తిరిగి వస్తాడు. ఈవినింగ్ వచ్చి ఎదురింట్లో ఉన్న దీపుతో కలిసి షికార్లు, సినిమాలే. లైఫ్ అంటే గిట్లా ఉండాలిరా బాయ్. నాకు ఉంది తొక్కలో ఉద్యోగం, క్షణం తీరికుండదే. సర్లేరా, నీకు చెప్పుకోవడానికి ఆ ఉద్యోగమైనా ఉంది, నాకు అది కూడా లేదు. రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక్క ఉద్యోగమైనా దొరకట్లేదు. ఇప్పుడు మీకేమైందిరా? మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తున్నా కదా, ఇంకా మీరు కష్టపడడం ఎందుకు? మా నాన్నకి ఎంత ఆస్తుందో ఆయనకే తెలీదు. అదంతా నా కోసం సంపాదించిందే కదరా. అయినా నాది మీది ఏంట్రా? నాకుందంటే మీకు ఉన్నట్టేరా. మా నాన్న నా కోసం ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు. అదంతా నేను ఒక్కడిని ఏం చేసుకుంటాను రా? నాకు మాత్రం ఎవరున్నారు? ఫ్రెండ్స్ అయినా బంధువులైనా మీరే కదరా. రే, ఈ రోజుల్లో కూడా నీలాంటి ఫ్రెండ్ దొరకడం మా అదృష్టం రా. ఆపరా బాబు ఆపు. పొద్దున్నే బ్యాండ్ మేళం స్టార్ట్ చేశారు. పంకజాక్షి,
చాయ్ పట్టరమ్మా తాగి పెడతాం.